హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివికడ్డా. ఇవాళ మన సెషన్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసినటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్తో సహా మనం చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 వచ్చేసి నా దగ్గర ₹1 ఉందనుకోండి, బెగ్గర్ కనిపిస్తే ఇస్తాను. దేర్ బై అవన్నీ ఆ పావర్టీలో నుంచి బయటికి తీసుకొని రావడానికి ట్రై చేస్తాను నేను అనుకోవచ్చు. దట్ ఈస్ నో పావర్టీ ఆర్ జీరో పావర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1. 2 వచ్చేసి బాగా ఆకలేసింది అనుకోండి, మ్యాగీ చేసుకొని తింటాం, దాని ద్వారా మనకి ఆకలి తీరిపోతుంది. దట్ ఈస్ నో హంగర్. 3 వచ్చేసి 3 రోజెస్ రంగు రుచి చిక్కదనం, దీనివల్ల ఏమొస్తుంది అని అంటే ఆరోగ్యం వస్తుంది, కాబట్టి హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం. దట్ ఈస్ 3. 4 వచ్చేసి ఏంటంటే కనబడి 4వ సింహమే పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి, కాబట్టి ఎడ్యుకేషన్. 5 వచ్చేసి ఏంటి అని అంటే పంచపాండవులు ఒకతే ద్రౌపది, 5 మేల్స్కి ఒక ఫీమేల్, అంటే ఇక్కడ జెండర్ డిస్పారిటీ ఉంది, అలా లేకుండా జెండర్ ఈక్వాలిటీని మెయింటైన్ చేయడమే 5. 6 వచ్చేసి ఏంటి అని అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఫ్లైట్కి టైం అవుతుంది, లండన్ వెళ్తాం, దేర్ బై అట్లా మనకి వాటర్ కావాలి, క్లెన్లీనెస్ హైజీన్ని మెయింటైన్ చేసుకోవాలి. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6, క్లీన్ వాటర్, హైజీన్, శానిటేషన్. 7 వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7కి మనకి సన్ రైజ్ అన్నది అవుతుంది, సూర్యుడు వస్తాడు, సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. దట్ ఈస్ 7. 8 వచ్చేసి 8 o'clock మనం ఆఫీసెస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాం, దేర్ బై ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దట్ ఈస్ 8. 9 వచ్చేసి ఏంటి అని అంటే 9th లెటర్, దట్ ఈస్ ఐ క్యూబ్, ఇన్నోవేషన్, అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9, ఐ క్యూబ్. 10 వచ్చేసి ఏంటి అని అంటే నా దగ్గర ₹10 ఉన్నాయి, నా ఫ్రెండ్ దగ్గర ₹1 కూడా లేదనుకోండి, నేను 10 times తీసి చూపిస్తూ ఉంటా, అంటే అక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది కదా, అట్లా మన పక్క దేశంతో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా మెయింటైన్ చేయడం. 10. 11 వచ్చేసి ఏంటి అంటే 11 అంటే ఇట్లా నెంబర్స్ చూపిస్తాం కదా, ట్విన్ టవర్స్ అని అనుకోవచ్చు. దట్ ఈజ్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ డెవలప్మెంట్. దట్ ఈజ్ 11. 12 వచ్చేసి ఏంటి అంటే 12 o'clock మనం అన్ని బంద్ చేసి పడుకోవాలి. దట్ ఈజ్ సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. 12. 13 వచ్చేసి చాలా దేశాలలో 13 అన్నది నెగిటివ్ సైన్గా చూస్తారు. 13 ఇక్కడ మనకి క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ గురించి మనం చర్య తీసుకోకపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని 13. 14 వచ్చేసి ఏంటంటే 1 + 4 5, మనకి యూనివర్స్లో 5 ఏమున్నాయి? 5 ఓషన్స్ ఉన్నాయి, కాబట్టి లైఫ్ అండర్ వాటర్లో ఎక్కువసేపు ఉండలేము, కాబట్టి దాని తర్వాత బయటికి రావాలి. దట్ ఈస్ 15, లైఫ్ అపాన్ ల్యాండ్. 16 వచ్చేసి 16th లెటర్ పీ స్టాండ్ ఫర్ వాట్? ఇంటర్నేషనల్ పీస్ అండ్ జస్టిస్. దట్ ఈస్ 16. 17 వచ్చేసి ఏంటి అని అంటే లాస్ట్, ఇవన్నీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ అచీవ్ చేయాలి అని అంటే అన్ని దేశాల మధ్య పరస్పర మ్యూచువల్ కోఆపరేషన్ అన్నది ఉండాలి, మ్యూచువల్ కోఆపరేషన్ అమంగ్ నైబర్హుడ్ కంట్రీస్. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17. ఈ విధంగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కావాలంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ సివికడ్డా.